జియోగ్రఫీలో ఇంకొక ముఖ్యమైనటువంటి టాపిక్ ఇది కూడా చాలా సందర్భాల్లో ప్రిలిమ్స్లోనే కాదు ఈవెన్ మెయిన్స్లో కూడా చాలా సందర్భాల్లో అడిగినటువంటి క్వశ్చన్ ల్యాండ్ ఫార్మ్స్ చాలా ఇంపార్టెంట్. ఈ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఈ ల్యాండ్ ఫార్మ్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ల్యాండ్ ఫార్మ్స్ అంటే ఏంటి అంటే డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ల్యాండ్, డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్ ఎథిక్స్లో ఉంటారు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ హ్యూమన్. సో హీ ప్లేస్ యాజ్ ఎ చైల్డ్, యాజ్ ఎ రోల్ ఆఫ్ ఎ చైల్డ్. ఒక అమ్మాయిలాగానో అబ్బాయిలాగానో ఒక కొడుకులాగా కూతురులాగా ఆ రోల్ని ప్లే చేస్తారు. ఒక భార్య లేదా భర్తలాగా రోల్ని ప్లే చేస్తారు. ఒక తండ్రి లేదా తల్లిలాగా ప్లే చేస్తారు. ఒక గ్రాండ్ మదర్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ రోల్స్ ఆఫ్ ఏ హ్యూమన్. ల్యాండ్ కూడా అలాంటిదే. ల్యాండ్ కూడా డిఫరెంట్ రోల్స్ని, డిఫరెంట్ స్ట్రక్చర్స్ని చూపిస్తూ ఉంటుంది. ఆ ల్యాండ్ ఫార్మ్స్ ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎక్కడున్నాయి, ఏమైపోతూ ఉన్నాయి, ఏం జరుగుతుంది అన్న విషయాన్ని చదవడమే జియోమార్ఫాలజీ. సో ల్యాండ్ ఈజ్ నెవర్ ప్లేనార్ ఇన్ నేచర్. మన అర్త్ సర్ఫేస్ తీసుకుంటే అర్త్ సర్ఫేస్ ఎప్పుడు కూడా కంప్లీట్గా ప్లేనార్గా ఉండదు. ఎవరో వచ్చి అరేంజ్ చేసినట్లుగా కంప్లీట్గా ప్లెయిన్గా ఏమి ఉండదు. ఇఫ్ వీఆర్ మూవింగ్ ఆన్ ఎ ల్యాండ్ యూ విల్ కమ్ అక్రాస్ ఎ లార్జ్ సైజ్డ్ మౌంటైన్. ఒక పెద్ద మౌంటైన్ రావచ్చు, అండ్ అగైన్ ఏ కైండ్ ఆఫ్ ప్లాట్యూ రావచ్చు, అండ్ ప్లెయిన్స్ రావచ్చు, మళ్ళీ అక్కడెక్కడో వ్యాలీస్ రావచ్చు, మళ్ళీ ఒక పెద్ద ఓషన్ సర్ఫేస్ రావచ్చు, ఓషన్ రావచ్చు. సో ఇలా ల్యాండ్ ఈజ్ నెవర్ ప్లేనార్ ఇన్ నేచర్. సో ల్యాండ్ ఈజ్ కంప్లీట్లీ వేరియబుల్. ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక ఎవల్యూషన్ ప్రాసెస్ జరుగుతూ ఎప్పుడు దాని స్ట్రక్చర్ని చేంజ్ చేసుకుంటూ ఉంటుంది ఈ ల్యాండ్. ఆ ల్యాండ్ ఫార్మ్స్ గురించి చదవడమే మనకి ఈ జియోమార్ఫాలజీ.